అందరికీ నమస్కారం. ప్రైమ్ నైన్ న్యూస్కి స్వాగతం. ప్రతి రాజకీయ పార్టీకి కార్యకర్తలు ఉంటారు, కేడర్ ఉంటారు, అలాగే కొంతమంది ప్రత్యేక అభిమానులు ఉంటారు. అలాగే జనసేన పార్టీకి కూడా కేడర్ కార్యకర్తలతో పాటు కొంత ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారని చెప్పుకోవచ్చు. వారంతా కూడా గతంలో చిరంజీవి నుంచి అలాగే పవన్ కళ్యాణ్ నుంచి అలా తరతరాలుగా కంటిన్యూ అవుతున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా అది సినిమా అయినా రాజకీయమైనా కూడా వారి వెంటే నడుస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇక రాజకీయ విషయానికి వస్తే సోషల్ మీడియా వేదికగా జన సైనికులు ఎంత యాక్టివ్గా ఉంటారో మనందరికీ తెలుసు. వారు ఒక యుద్ధమే సోషల్ మీడియాలో చేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం నేను చెప్పబోయేవారు వారందరికీ ప్రత్యేకం. కేవలం సోషల్ మీడియాలోనే కాదు, ఒక ఆర్గనైజేషన్గా ఏర్పడి దానికి జనసేన రాక్స్ అనేటటువంటి ఒక పేరును పెట్టి ప్రజాక్షేత్రంలో ఒక కార్యాచరణ ఫిక్స్ చేసుకొని జనసేన పార్టీ కోసం పోరాడుతున్నటువంటి జన సైనికులు వారంతా. ప్రస్తుతం వారు నాతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నాతో పాటు జనసేన రాక్స్కి సంబంధించినటువంటి కీలక నేత ఉన్నారు. వారితో పాటు మిగిలిన సభ్యులందరికీ కూడా వన్ బై వన్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. ముందుగా ఏంటి అసలు ఈ జనసేన రాక్స్, ఎందుకు పెట్టాల్సి వచ్చింది? జనసేన రాక్స్లో మీ డిజిగ్నేషన్ ఏంటి? ముందుగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి, ప్రైమ్ నైన్ యాజమాన్యానికి మా ప్రత్యేక ధన్యవాదాలు. మా జనసేన రాక్స్ హైదరాబాద్ టీం వారిచే మేమందరం కూడా ఇక్కడికి పివి రావు గారు మమ్మల్ని ప్రత్యేకించి మేము చేసే యాక్టివిటీస్ని వారు చూసి మమ్మల్ని ఈ టీవీకి రప్పించడం అనేది వీరి యాజమాన్యానికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా నేను వైవి రాంబాబు, ఇందులో జనసేన రాక్స్ జనరల్ సెక్రటరీ. ముఖ్యంగా ప్రజానాయకుడు, ఒక గొప్ప నాయకుడు, రాబోయే తరాలకి ఆదర్శవంతమైన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కౌలు రైతులకి ఆయన కష్టార్జితం కోట్ల రూపాయలు కౌలు రైతులకి ఇస్తుంటే హైదరాబాదులో మేము కొంతమంది క్లోజ్ సర్కిల్స్, ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ఆయన చేసే కష్టార్జితం కౌలు రైతులు పంచినప్పుడు మేమందరం ఒక చోట కూర్చున్నప్పుడు కళ్ళు చెమర్చాయి. ఇంత కష్టపడి ఇటువంటి నాయకుడు కష్టార్జితాన్నంతా కౌలు రైతులకు ఇస్తున్నాడంటే మనం స్థిరపడ్డాం. 10 రూపాయలు మనం సంపాదించి 10 పైసలన్నా కూడా ఆయనకి మనం చేదోడు వాదోడుగా ఉండి కొన్ని యాక్టివిటీ చేయాలనేది మెయిన్ కాన్సెప్ట్తో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నప్పుడు 5 లక్షల రూపాయలు మేమందరం కూడా వితిన్ 1 మంత్లో కలెక్ట్ చేసి ఆ చెక్ని డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలనేది మా కాన్సెప్ట్. మా యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయాలనే సమయంలో ఆయన బిజీ షెడ్యూల్లో మేము కలవలేకపోయినా అత్యంత ఉత్తమమైన నాయకుడు. మాకు తెలియవచ్చిన మా స్నేహితుడి ద్వారా బొలిశెట్టి శ్రీనివాస్ గారు, తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్, ఆయనతో మా ఇది చెప్పుకున్నప్పుడు ఇమీడియట్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మీరు మంగళగిరి రండి, అక్కడ వారి సమక్షంలో మీరు చేసే ఈ కార్యక్రమం మంచి కార్యక్రమాన్ని చెక్కు రూపేణ ఇద్దరిగానని చెప్పిన వెంటనే తెల్లారిందే మేము మంగళగిరికి రావటం, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇమీడియట్ మంగళగిరి ఆఫీస్కి రావటం, పవన్ కళ్యాణ్ గారికి మా చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అందరినీ లాన్లో కూర్చోబెట్టి ఆయన ప్రత్యేకించి వచ్చి మాతో 10 నిమిషాలు మాట్లాడి ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం, ఆయన దేని గురించి వెళ్తున్నారు అనే మాటలు ఆ రోజుని మా అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. ఆ మాటలు విని ఇంకా మేము ఇన్స్పైర్ అయ్యి మేమందరం హైదరాబాద్ వచ్చి మన్నాడు మా స్నేహితులతో అందరితోని ఒక మీటింగ్ కండక్ట్ చేసి బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, పంచకర్ల సందీప్ గారిని, గోండా జయప్రకాష్ నాయుడిని వీళ్ళందరినీ పిలిపించి మేము పవన్ కళ్యాణ్ గారికి చేదోడు వాదోడుగా ఉండి ఆయన కష్ట సుఖాల్లో చీమంత ఉడత భక్తిగా మేము చేయాలనే దృఢ సంకల్పంలో ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అదే రోజున అందరి సమక్షంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారి సూచనల మేరకు జనసేన రాక్స్ అనే ఒక బృందం ఏర్పడి అప్పటి నుంచి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎన్నుకోవడం జరిగింది. అవి ఏవేమిటంటే తాడేపల్లిగూడెం, కాకినాడ, ముమ్మిడివరం, భీమిలి. ఇవే ఎన్నుకున్నారనేది ముఖ్య ఉద్దేశం. అక్కడ మాకు ఎక్కువ బంధువులు, మా స్నేహితులు, కులాలతో సంబంధం లేకుండా ఇక్కడ ఉన్న జనసేన రాక్ సభ్యులందరికీ కూడా
అటాచ్మెంట్ ఉంది. ఓకే. ఈ ఓట్ ఇలాంటి నియోజకవర్గాలు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ మొత్తం నియోజకవర్గాల్లో ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటివరకు కూడా మీరు చేశారు ఈ జనసేన రాక్స్ సంఘం తరఫున? మేము ముఖ్యంగా ఆత్మీయ సమ్మేళన సభ మేము ఎంచుకున్న నియోజకవర్గాల్లో ప్రప్రదంగా కాకినాడ రూరల్ పంతం నానాజీ గారి సమక్షంలో 700-800 మందిని అక్కడ మేము వాలంటరీకి వెళ్ళి గ్యాదర్ చేసి మా సొంత ఖర్చులతో అక్కడ ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఏ నాయకుడి దగ్గర కానీ ఎవరి దగ్గర కానీ మాకు ఏ విధమైన పదవి ఆశించకుండా డైరెక్ట్గా మా సొంత డబ్బులతో మేము కాంట్రిబ్యూట్ చేసుకుని ఆ రోజుని 700 మందితో అక్కడ మీటింగ్ అరేంజ్ చేసి ఆత్మీయ సమ్మేళన సభకి 700 మంది వచ్చారు. ఆ సమక్షంలో ఓటు యొక్క విలువ, పవన్ కళ్యాణ్ గారికి ఓటు ఎందుకు వేయాలి, అసలు ఓటర్ని పోలింగ్ బూత్ వరకు ఏ విధంగా తీసుకురావాలి అనే దాని మీద మేమందరం కూడా ఎక్స్ప్రెస్ చేసి ఆ రోజున టీషర్ట్స్, గ్లాసులు, కీచైన్స్ ఇవన్నీ కూడా పంచిపెట్టడం జరిగిందండి. మెయిన్ ఉద్దేశం రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక ఉన్నత స్థానాన్ని చూడాలనేది ఈ యొక్క జనసేన రాంబాబు గారు ఇప్పుడు దాకా మీరు చేసింది ఒక ఎత్తు పోరాటం, ఇక మీదట చేయబోయేది ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది, అత్యంత కీలకమైనటువంటి సమయం. ఈ సమయంలో గాజు గ్లాస్ గుర్తుని జనంలోకి ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు ఈ జనసేన రాక్స్ ముఖ్యంగా దాదాపుగా 5,000 నుంచి 6,000 జనసేన గ్లాసు గుర్తుని మేము సింబల్ వేయించి ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసామండి. మెయిన్ జనసేన గాజు గ్లాసు గుర్తు. ఈ గుర్తుని ఇంకా మేము కొన్ని వేల గ్లాసులని ప్రింటౌట్ చేయించి ఈ కాన్స్టిట్యున్సీలో మీరు అడిగినట్టు సింబల్ యొక్క గాజు గ్లాసు సింబల్ యొక్క ప్రజల్లోకి తీసుకెళ్లాలనే మెయిన్ కాన్సెప్ట్. ఈ నియోజకవర్గాల్లో దాదాపుగా 20 నుంచి 25 మందిని మా రిలేషన్స్ని కానీ మా ఫ్రెండ్స్ని కానీ మేము అక్కడ టీం వర్క్ ఇప్పుడు నుంచి చేస్తానున్నాం. దాదాపుగా ఇది 1.5 year నుంచి కంటిన్యూషన్గా మేము చేస్తూనే ఉన్నాం. 25 మంది టీం వర్క్ ప్రతి నియోజకవర్గంలో మేము చేస్తూనే ఉన్నాం. వాళ్ళ పని ఏంటి, ఇంటింటికి తిరగటం, ఓటు ఉందా లేదా అని చూడటం. మన అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఓటు తీసేసిన వాళ్ళకు కూడా ఓటుని ఏ విధంగా ఎన్రోల్ చేయించాలి అనే దాని మీద 25 మంది ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నారు. 2వ టర్మ్ మేము వెళ్తున్నాం. ఓకే. ఈ సీట్లు గడబడిలో ఉండటం వలన కొంచెం మేము ముందుకెళ్ళలేకపోతున్నాం. అది కూడా ఆ కార్యక్రమం చేస్తామండి. రైట్. మిగిలిన సభ్యులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా ఇక్కడ జనసేన రాక్స్కు సంబంధించి కీలక నేతలంతా కూడా నాతో పాటు ఉన్నారు. మిగిలిన సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ముందు ఏంటి సార్ మీరు ఎందుకు ఈ జనసేన రాక్స్ అనేది స్థాపించాలనుకున్నారు? మొత్తం రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి, కొత్తగా కూడా చాలా పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఎందుకు జనసేన మాత్రమే చూస్ చేసుకున్నారు? నా పేరు విఎస్ఎన్ మూర్తి అండి. నేను జనసేన రాక్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. మా సెక్రటరీ గారు చెప్పినట్టు మేమందరూ ఒక అసోసియేషన్గా ఏర్పడి పవన్ కళ్యాణ్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. మన వంతు ఉడతా భక్తి సాయం ఎంతో కొంత చెయ్యాలని మేమందరూ తలొక కొంత అమౌంట్లు పోగు చేసి ఆయనకి మన కార్యక్రమాలు అన్నింటిలో చేదోడు వాదోడుగా ఉంటున్నాం. అట్లనే మేమందరం కలిసి ఒక తీర్మానం చేసుకున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ డెసిషన్ తీసుకున్నా కూడా దాన్ని తూచా తప్పకుండా పాటించాలని, దానికి విరుద్ధంగా ఏ విధమైన మా ఆలోచనలు కానీ చేయటం కానీ ప్రజలను కూడా అదే విధంగా మోటివేట్ చేద్దాం. ఎందుకంటే రకరకాల రూమర్స్ని క్రియేట్ చేస్తున్నారు, రకరకాల మీడియాలో రకరకాల వార్తలను క్రియేట్ చేయడం వల్ల ప్రజలు చాలా కన్ఫ్యూజ్ స్టేట్లోకి వెళ్తున్నారు. మేమందరం కూడా ఒక ఆలోచన ఏం చేసామంటే ఎలక్షన్లు ఒక 10-15 రోజుల ముందు ఉందనగా మేము రెస్పెక్టివ్ కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి అక్కడ ఒక 15 రోజులు ఉండి ప్రజల్లోని ఈ ఏదైతే అపోహలు ఉన్నాయో ఆ అపోహల్ని దూరం చేయటమే కాకుండా అట్ ద సేమ్ టైం ఏంటంటే మా వంతు సాయంగా మా చుట్టాలను కానీ మా ఫ్రెండ్స్ని కానీ మిగతా వర్గాలను కూడా కలుపుకుని వాళ్ళందరికీ ఈ పవన్ కళ్యాణ్ అధికారంలో వస్తే ఏ విధమైన మేలు జరుగుద్ది, ఎట్లాంటి కార్యక్రమాలు ఆయన తీసుకుంటారు, ఇట్లాంటివన్నీ వాళ్ళందరినీ మేము మోటివేట్ చేయాలనేది మేమందరం మా సభ్యులందరం కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. ఇట్లాంటి వేరే కన్ఫ్యూజన్ కానీ వేరే అపోహలు కానీ ఇవన్నీ పెట్టుకోవద్దని చెప్పి మేము అందరూ ఒకే ఆలోచనలో అందరూ ఒకే విధంగా ముందుకెళ్లాలనేది మా సభ్యులందరూ ఏకీయంగా తీర్మానం చేయడం జరిగింది. ఎందుకు జనసేన పార్టీని చూస్ చేసుకున్నారు? మేము ప్రజారాజ్యం టైం నుంచి చిరంజీవి అభిమానులు, తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఉన్నాం.
అట్ ద సేమ్ టైం ఏంటంటే నిస్వార్థం లేని నాయకుడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టే ఏకైక నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో ఏ వ్యక్తి లేడు. అటువంటి వ్యక్తి వెనకాల నడవటంలో మేము గర్వంగా, ఎందుకంటే కాళ్ళు రెగరేసుకుని తిరగవచ్చు. 1000 కోట్లు సంపాదించి 1000 కోట్లు దోచుకుని సొంత బాబాయిల్ని చంపి చెల్లెల్ని బయటికి గెంటిన వ్యక్తులనే ఈరోజు కొంతమంది వర్గం అనగాని చెప్పి వాళ్ళ వెనకాల నడుస్తున్నారు. అటువంటి ఒక వ్యక్తి కన్నా ఇటువంటి నిస్వార్థం లేని నాయకుడు తన రెక్కల కష్టాన్ని ప్రజలకు దారాదత్తం చేస్తున్న వ్యక్తికో వెనకాల వెళ్ళటం గురించి, అటువంటి వ్యక్తి కోసం చావడానికైనా మాకు చాలా ఆనందంగా ఉంటుంది అనేది గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఓకే ఓకే ఎందుకు ఎవరైనా మీ ముందుకు వచ్చి మేము ఎందుకు జనసేనకు ఓటు వేయాలి, గాజు గ్లాస్ గుర్తుకు ఎందుకు ఓటు వేయాలని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఎక్స్ప్లెయిన్ చేస్తారు. భావితరాలు ఇప్పుడున్న రాజకీయాల్లో చూస్తే భావితరాలు బతికే బట్టగట్టే పరిస్థితి కనిపించట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు లేవు, అందరూ అక్కడి నుంచి ఆంధ్ర నుంచి వలసలు పోతున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి వస్తే వాళ్ళు భావితరాలు, పిల్లలు, ఉద్యోగాల విషయాల్లో ఒక రకమైన భరోసా ఆయన క్రియేట్ చేస్తారని నమ్మకం ప్రజల్లో మేము తీసుకెళ్తున్నాం. ఆయన ఆల్రెడీ ప్రతి మీటింగ్లోనే చెప్తున్నాడు. ఇక ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కొంతమంది ఆయనతో నడిచారు, మధ్యలో చెయ్యొదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇక ఏదో అవసరాల కోసం సీట్ల కోసం జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు మీరు మాత్రం ఏమీ ఆశించకుండా మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టి జనసేన పార్టీ కోసం ప్రచారం చేస్తున్నారు? ఆయన షణ్ముఖ వ్యూహంలో చెప్పాడు, ఈ ఎవరు మనకి కావాల్సిన వాళ్ళు, ఎవరు మనకి వ్యతిరేకులు అనేది. ఇప్పుడు ఆయన్ని వదిలి చాలామంది వెళ్ళిపోయారు. వాళ్ళందరినీ ఎందుకు దగ్గర చేర్చుకోలేదని మేమందరం ముందులో బాధపడేవాళ్ళు. అంటే ఆయన ఆలోచనే కరెక్ట్ అనేది ఈరోజు మాకు అర్థమైంది. ఎందుకంటే ప్రతి ఓడు ఏదో ఒక పదవి కోసమో లేదంటే ఏదో ఒక పార్టీకి కొమ్ము గాయటానికి వేరే రూపంలో దూరడం ఇట్లాంటివి చేస్తున్నారు తప్ప వాళ్ళు నిస్వార్థంగా మాలాగా మేమేంటంటే ఇప్పుడు ఈ పార్టీలో మాకు ఏ పదవులు లేవు, మేమేమి పదవులు ఆశించట్లేదు. ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో మేము ఎక్స్పెక్టింగ్ నో ఇది. ఎందుకంటే ఆయన కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంది. ఓకే, చూసారుగా జనసేన రాక్స్ సభ్యులు చెప్తున్నది. మరింత మంది సభ్యులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రండి ముందుకు. మీరేం చెప్తారు, ఎందుకు జనసేన రాక్స్లో మీరు సభ్యులుగా చేరారు, ప్రజలకు మీరు ఇచ్చేటటువంటి మెసేజ్ ఏంటి? హలో, నా పేరు జి రామకృష్ణారావు అండి. నేను జనసేన రాక్స్ ఆర్గనైజ్ సెక్రటరీని. మేము ముందుగా ప్రైమ్ 9 టీవీ యాజమాన్యానికి, స్టాఫ్కి, ప్రేక్షకులందరికీ మా జనసేన రాక్స్ తరపున హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నానండి. ఈ రోజున మేము యాక్చువల్గా ఇక్కడ వచ్చే కారణం ఏంటంటే, మేమైతే ఏం చేస్తున్నామో అది పబ్లిక్లో తీసుకెళ్ళాలని మీ స్టూడియో రావడం జరిగింది. మేము జనసేన రాక్స్ అని ఒక సంస్థను ఏర్పాటు చేసాం. అది దగ్గరగా 300 మంది సభ్యులను చేర్చామండి. అందులో చేసిన తర్వాత వరుసగా కాకినాడ రూరల్లోను, తాడేపల్లిగూడెంలోను, మన విశాఖపట్నం భీముల్లోను, ముమ్మిడివరం, నర్సాపురంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలను పెట్టడం జరిగిందండి. ఆ సమ్మేళనంలో కూడా మేము అందరికీ గాజు గ్లాస్, ఏదైతే మనం జనసేన సింబల్ ఉందో గాజు గ్లాసుని ప్లస్ మరియు కొంతమందికి మేము ఏం చేసిన ప్రతి ఒక్క ఎవరైతే కాన్స్టిట్యున్సీలో పోటీ చేయబోతున్నారో వాళ్ళ ఫోటోలు కీచైన్ మీద వేసి, ఓ పక్కన వాళ్ళ ఫోటోలు, మరో పక్కన పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు వేసి కీచైన్లు వేసి, ప్రతి ఏదైతే మేము 5 నియోజకవర్గాలు ఎంచుకున్నామో ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 కీచైన్స్, 1000 గాజు గ్లాసులు ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మా జనసేన చెప్పినట్టు ఆ గాజు గ్లాస్ సింబల్ని పబ్లిక్లో తీసుకెళ్లాలని మేము చేయడం జరిగిందండి. మేమందరం కలిసి ఏది స్వార్థం లేకుండా, ఏ పదవిని ఆశించకుండా నిస్వార్థంగా మేము ఈ ప్రయత్నాలు చేస్తున్నామండి. మాకు ఏ ఆశలు మాకు లేవు. పవన్ కళ్యాణ్ గారిని అధికారంలో తీసుకొచ్చి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు కేవలం 23 సీట్లు తీసుకున్నారు. 23 సీట్లతో ఆయన ముఖ్యమంత్రి అవ్వరు కదా. జన సైనికులు అందరి కళ మాత్రం ముఖ్యమంత్రి అవ్వాలన్నది కదా. ప్రస్తుతం మరి 23 సీట్లు తీసుకున్న ఆయనకి ఎందుకు ఓటు వేయాలని అటు వైసీపీ నుంచి విష ప్రచారం అనేది జరుగుతున్నటువంటి నేపథ్యంలో వారికి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా 2014లో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎప్పుడైతే తెలంగాణ నుంచి విడిపోయిందో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక పెద్ద నాయకుడు కావాలి, రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీజేపీకి, టీడీపీకి ఆయన సపోర్ట్ చేయడం జరిగిందండి. ఆ రోజున ఆయన కూడా ఆశపడి ఉంటే ఆయనకి కూడా సీట్లు చాలా వచ్చాయి.
ఆయన ఏ స్వార్థం లేకుండా నిస్వార్థంగా రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడదామన్న ఉద్దేశంతో ఆ రోజున వాళ్ళిద్దరికి సపోర్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈయన బయటికి రావడం జరిగింది. 2019లో సెపరేట్గా ఒంటరిగా పోటీ చేద్దాం, మన బలం ఏంటో మనమే తేల్చుకుందాం అని 134 నియోజకవర్గాల్లో పోటీ చేయడం జరిగిందండి. పోటీ చేసిన తర్వాత ఆ రోజున మన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే 2 నియోజకవర్గాల్లో పోటీ చేశారో ఆ 2 సీట్లు ఓడిపోవడం జరిగింది. ఆయనతో పాటు అందరూ ఓడిపోయారు. ఒక రాజోల్ సీటు మాత్రం నగ్గింది. ఆయన కూడా వైసీపీ నాయకులు తీసుకెళ్ళిపోయారు. ఆ రోజున మనం 134 సీట్లలో పోటీ చేసిన వ్యక్తిని మనం నిలబెట్టుకోలేకపోయాం. ఆ రోజున కనీసం 10 సీట్లు 15 సీట్లు గెలుచుకుని ఉంటే ఈ రోజున ఈ 2024 ఎన్నికల్లో మనం టీడీపీతో పొత్తున్నప్పుడు మనం కూడా షేరింగ్ అడిగి ఏదైతే సీఎం అనుకుంటున్నామన్నదో ప్రతి నాయకులు ప్రతి ప్రేక్షకులు సీఎం అవ్వాలి ఎంత కోరిక ఉందో ఆ కోరికను తీర్చుకోవడానికి ఆ రోజున మనం 10-15 సీట్లు వచ్చి ఉంటే ఈ రోజున మనం 60-70 సీట్లు అడిగి మనం పవర్ స్టేరింగ్ కూడా మనం తీసుకోవడానికి వీలుగా ఉండేదండి. ఆయన ఏం చేశారంటే ఆ రోజు మనకు పవర్ స్టేరింగ్ 10 సీట్లు కూడా లేవు కదా, మనం కనీసం 24 సీట్లు తీసుకుని 60-70లో పోటీ చేసి సగం నగ్గి సగం ఓడిపోయే కన్నా 24 సీట్లు తీసుకుని 3 ఎంపీలు తీసుకుని ఈ 24 సీట్లలో 100కి 100% నగ్గించుకుని ఈ ప్రభుత్వంలో షేరింగ్ తీసుకుందాం ఉద్దేశంతో ఆయన ఈరోజు 24 సీట్లు తీసుకోవడం జరిగిందండి. ఏంటి ఇప్పుడు మీ జనసేన రాక్స్ తరఫున 2 నుంచి మొత్తం 3 నుంచి 4 నియోజకవర్గాల వరకు కూడా ఇప్పటికే మీరు ప్రచారం చేశారంటూ కూడా చెప్పారు. మొత్తం 5 నియోజకవర్గాలు మీరు ప్రచారం చేశారని చెప్పారు. ఇప్పుడు మొత్తం జనసేన పోటీ చేస్తున్న 24 నియోజకవర్గాలు అలాగే 3 పార్లమెంట్ స్థానాల్లో కూడా మీరు వెళ్ళబోతున్నారా? మేము అన్నింటిలో వెళ్ళమండి. మేము ఏవైతే 5 నియోజకవర్గాలు ఎన్నుకున్నామో ఆ 5 నియోజకవర్గాలకే మేము వెళ్ళి ప్రచారం చేయాలనుకుంటున్నామండి. అవసరమైతే వాళ్ళకి ఏ రకంగా వస్తు రూపంగా ఏదన్నా సహాయం కూడా చేయాలని మేము మా కమిటీ నిర్ణయించుకుందండి. ఓకే. అలాగే ఈ రోజున కూడా ఈ నర్సాపురం కానీ భీమిలి కానీ ముమ్మిడివరం కానీ కాకినాడ రూరల్ కానీ మరియు తాడేపల్లిగూడెం ఈ 5 కాన్స్టిట్యున్సీ ఏవైతే ఉన్నాయో దాన్ని ప్రచారం చేయడానికి మేము ఫ్యూచర్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామండి. మళ్ళీ బొలిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మేము ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా సహాయం ఆయన సహాయం తీసుకుంటామండి. ఓకే ఓకే చూస్తున్నారుగా జనసేన రాక్స్కి చెందినటువంటి నేతలు కీలక విషయాలు అయితే చెప్తున్నారు. తాము ఖచ్చితంగా కొన్ని నియోజకవర్గాలను అయితే టార్గెట్ పెట్టుకున్నాం. మొత్తం 5 నియోజకవర్గాలను తాము టార్గెట్గా పెట్టుకున్నాం. 5 నియోజకవర్గాల్లో కూడా ప్రజల్లోకి జనసేన పార్టీని అలాగే గాజు గ్లాస్ గుర్తుని విస్తృతంగా తీసుకెళ్తున్నాం అంటూ కూడా వారు చెప్తున్నారు. మనతో పాటు మరికొంతమంది సభ్యులు ఉన్నారు. వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. వాళ్ళంతా ఏం చెప్తారనేది. మీ పేరు, మీరేం చెప్తారు? నా పేరు సత్యనారాయణ అండి. నేను పారిశ్రామికవేత్తని. గత 23 సంవత్సరాల నుంచి నేను పారిశ్రామికవేత్తగా కంటిన్యూ అవుతున్నాను. ప్రజారాజ్యంలో కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేసి అప్పుడు చిరంజీవి గారికి కూడా చాలా తోడుగా ఉన్నాము. ప్లస్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే వేలో మేము వెళ్దామని ఈ పార్టీలో కొంచెం ఆర్గనైజింగ్గా జాయిన్ అయ్యామన్నమాట. బట్ పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కార్యక్రమంలో మేము ఇన్స్పైర్ అయ్యి ఆయనకి ఎంతో కొంతగా సహాయం చేయాలని చెప్పి ఈ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతి దాంట్లో ఇది అదే అని కాకుండా ఆయన ఏ కార్యక్రమాలు చేసినా సరే మేము అటెండ్ అవ్వడానికి ప్రయత్నించాం మొన్నటి వరకు. ప్లస్ ఇప్పుడు కూడా ఫ్యూచర్లో కూడా జరిగే 24 ఇవ్వండి, 20 ఇవ్వండి, 30 ఇవ్వండి, ప్రతి కాన్స్టిట్యున్సీలో మేము వెళ్లకుండా ఒక 5 కాన్స్టిట్యున్సీలో మేము తీసుకుని దాంట్లో 100% స్ట్రైక్ రేట్ లాగా పూర్తి మెజారిటీతో మినిమం 50,000 మెజారిటీ వచ్చేటట్టు ట్రై చేసి ఆ ఎలక్షన్లో ఆ ఎమ్మెల్యే సీట్ని మనం నెగ్గించి ఆ అసెంబ్లీలో కూడా ఆయన ఉపయోగపడే రీతిలో ఉండాలని చెప్పేట్టు మేము ఆ ఎమ్మెల్యేని తయారు చేయడానికి మేము ట్రై చేస్తాం అన్నమాట. అయిపోయిన తర్వాత కూడా అక్కడి నుంచి ఏమైనా ప్రాబ్లం అయినా సరే అది ప్రతి వాళ్ళకి మేము చూపించుకుంటూ ఆ ఎమ్మెల్యేకి ఒక హింట్ ఇస్తూ ఉంటాం అన్నమాట. ఆ కాన్స్టిట్యున్సీలో ఇట్లాగుంది అట్లా ఉందని చేసుకుంటూ ఆ 5 సంవత్సరాలు కూడా ఆ ఎమ్మెల్యేకి మేమేం ఎక్స్పెక్ట్ చేయకుండా ఆ ఎమ్మెల్యేకి ఉపయోగపడే రీతిలో మేము వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు హింట్ ఇస్తూ చేపిస్తాం అన్నమాట. ఓకే. జనరల్గా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద ఒక అంటే ప్రధానంగా జనసేన టీడీపీ నేతలు ఆరోపించేది ఎవరిని కూడా అక్కడ బ్రతకనివ్వడం లేదు, ఎవరైనా వేరే పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే వారిని వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తున్నారు. మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మరి నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం పనిచేస్తున్నారు. అలాగే 5 నియోజకవర్గాల్లో కూడా పనిచేస్తున్నారు. మీకు ఏమైనా స్థానిక వైసీపీ నేతల నుంచి ఏమైనా అడ్డంకులు ఇబ్బందులు ఏమైనా ఎదురయ్యాయా? కానీ మేము అలాగే చేసినా సరే కూడా మేము ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాం. ఎందుకంటే అవన్నీ మేము ఫేస్ చేసి 23 సంవత్సరాల నుంచి బిజినెస్ చేసుకుంటూ
రకరకాల మనుషులను చూసుకుంటూ వచ్చాము. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేసినా సరే మా ఐడియాస్ తోటి మేము వాళ్ళని ఎదుర్కొనడానికే ట్రై చేస్తాం. అల్టిమేట్గా ఒకటే గోల్, పవన్ కళ్యాణ్ గారిని ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఒక ఐడెంటిటీ తీసుకురావడానికి మా తరపు నుంచి, మా ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలండి, జనసేన రాక్ నుంచి ఒక పూర్తి సహకారాలు అందించడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఫేస్ చేయడానికి రెడీగానే ఉన్నాం మేము. ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు జనసేన సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను? ఎందుకంటే అర్థం కాని ప్రజలకు కూడా, చదువుకొని వ్యక్తులకు కూడా, లేదంటే ఈ సంక్షేమ పథకాలే ఇవి మాకు చాలు అనుకుంటున్నటువంటి ప్రజల వరకు కూడా ఏ రకంగా ఈ సిద్ధాంతాన్ని మీరు తీసుకెళ్ళబోతున్నారు? బేసికల్గా మేమందరం ఒక ఇండస్ట్రియల్ కమ్యూనిటీ నుంచి వచ్చాము. ఒక ఇండస్ట్రీ పెట్టడం వల్ల ఇంతమందికి ఉపాధి జరుగుతుంది అనే ఒక కాన్సెప్ట్ని ఉపయోగిస్తూ ప్రతి వాళ్ళు ఒక ఇన్స్పైర్ అయ్యి ప్రతి మనిషి ఒక బిజినెస్ లేకపోతే ఇంతమందికి ఎంప్లాయ్మెంట్కో ఇచ్చేటట్టు అట్లా మోటివేట్ చేస్తాం. కొంతమంది ఏదైతే లేబరు అట్లాగున్న వాళ్ళందరినీ, లేబర్ అనే మాట కన్నా కొంతమంది చేసే కార్యక్రమాల్లో వీళ్ళని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మా వరకు కూడా మేము యాజ్ వెల్ గవర్నమెంట్ నుంచి తీసుకుంటూ ఒక ఇండస్ట్రీస్ కానీ ఒక ఏదో ఒకటి మోటివేట్ చేయడానికి ప్రయత్నిస్తాం అన్నమాట. ఖచ్చితంగా చూసారుగా, ప్రధానంగా వీరైతే కొన్ని కీలక అంశాలు చెప్తున్నారు. 5 నియోజకవర్గాల్లో మేము 100% స్ట్రైక్ రేట్ వచ్చేలా అయితే తమ ప్రయత్నం చేస్తాము. తమ వంతుగా మేము నిస్వార్థంగా చేసినటువంటి ప్రయత్నం ఇది. జన సైనికులుగా, జనసేన కార్యకర్తలుగా ఇదంతా మేము చేస్తున్నాం. గతంలో చిరంజీవి గారి నుంచి కూడా మేమంతా కూడా అభిమానులు, ఈ నేపథ్యంలోనే ఇది మేము కంటిన్యూ చేస్తున్నాం అంటూ కూడా వారు చెప్తున్నారు. ఇక మిగిలినటువంటి వ్యక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నా పేరు సతీష్ అండి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రైమ్ 9 వారు ప్రైమ్ 9 యొక్క యాజమాన్యానికి, ప్రైమ్ 9 యొక్క ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారాలు. ఈ జనసేన రాక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలని గౌరవిస్తూ ఆయన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలనే మా ఈ ప్రయత్నం చేస్తున్నాము, ఈ చిరు ప్రయత్నం చేస్తున్నాము. అలాగే ఆయన చెప్పినట్టుగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ని అయితే నేను ఏర్పాటు చేయగలిగాను. ఆ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ మీరు ప్రతి ఒక్కరిని ఇన్స్పైర్ చేయమని చెప్పారు మాకు. ఆయన మాట్లాడిన 10-15 నిమిషాల టైంలో మంగళగిరి ఆఫీసులోనే అది ఒక సిద్ధాంతాలు ముందు తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళు ఆ 24 కాన్స్టిట్యున్సీలు ప్లస్ 3 ఎంపీ స్థానాల్లో కూడా మాకు మినిమం అయితే మేము సెలెక్ట్ చేసుకున్న 5 కాన్స్టిట్యున్సీ సెలెక్ట్ చేసుకున్నాము. ఆ 5 కాన్స్టిట్యున్సీలు ఈ గ్లాస్ గుర్తుని ప్లస్ పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ఎంప్లాయ్మెంట్లో ఉన్న అడ్వాంటేజెస్ని అన్నింటినీ చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు జనసేన సిద్ధాంతాలకు సంబంధించి? ముఖ్యంగా ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. అలాగే అంటే 24 సీట్లే తీసుకున్నారనే దానికి సంబంధించి వచ్చిన విమర్శలు కావచ్చు, లేదంటే విపక్షం లేదంటే అధికార పక్షం చేస్తున్నటువంటి విమర్శలు. ప్రధానంగా వైసీపీ చేస్తుంది, సామాజిక వర్గాన్ని తాకట్టుబడుతున్నారు, అభిమానులు తాకట్టుబడుతున్నారు, వాళ్ళ అభిమానాన్ని వేరే పార్టీల దగ్గర తాకట్టుబడుతున్నారు. ఇలాంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి మీద ఏ రకమైనటువంటి క్లారిటీ ప్రజలకు ఇవ్వబోతున్నారు? సార్, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే సార్, అది వ్యూహం నా దగ్గర ఉందని చెప్పారైనా ఆ వ్యూహాన్ని అనుసరించి మేము వెనకాల వెళ్తాం సార్. దీన్ని ఓకే, అంతే సార్. వన్ వర్డ్ ఆన్సర్, ఒక్క వన్ వర్డ్ ఆన్సర్తోనే చెప్పేస్తున్నారు. మేము పవన్ కళ్యాణ్ మీద ఆ నమ్మకం ఉంచాము, ఆ నమ్మకంతోనే మేము ముందుకు వెళ్తామంటూ కూడా వారు స్పష్టం చేస్తున్నారు. చాలా క్లియర్ కట్గా చెప్తున్నారు, మేము నిస్వార్థంగానే పనిచేస్తాం, ఆయన మీద నమ్మకం ఉంచితే చాలు మాకు అంటూ కూడా చెప్తున్నారు. మిగిలిన వ్యక్తులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరే అండి, నా పేరు నానిబాబు అండి. యాక్చువల్లీ మా సతీష్ గారు, మా పెద్దలు అందరూ చెప్పినట్టుగా, రామబాబు గారు చెప్పినట్టుగా ఆయన యొక్క థాట్స్ని మేము ఒక 10-15 మినిట్స్ పంచుకున్న తర్వాత ఆయన ఈ నెక్స్ట్ లెవెల్లో ఎంత దూరంగా ఆలోచిస్తున్నారన్నది మాకు అర్థమైంది. వీళ్ళందరూ ఏదో షార్ట్ కట్ ఏదో ఆలోచిస్తున్నారు. యాక్చువల్లీ కరెక్ట్గా మాట్లాడుకుంటే అక్కడి నుంచి వలస వచ్చేస్తున్నారండి, పిల్లలు వలస వచ్చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ మీద ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చేస్తున్నారు. లాస్ట్ 5 years బ్యాక్ అంతమంది రాలేదు, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ అపార్ట్మెంట్లో వాచ్మెన్ల కింద కూడా వచ్చేస్తున్నారు. అంటే అంత దిగజారిపోయిందంటే అక్కడ పరిస్థితి. ఇవన్నీ చూసి బాధ కలిగి ఇది కరెక్ట్ కాదు, కళ్యాణ్ గారికి మనం ఏ రకంగా వరకు సపోర్ట్ చేయగలుగుతాం అని మేమందరం ఒక టీం కింద చేస్తున్నాం. అది అక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలని, అక్కడ యూత్ కానీ వాళ్ళు కానీ అసలు ఓటుకి ఎందుకు వేస్తున్నాము, ఎవరికి వేస్తున్నాము, అది ఒక్కసారి థింక్ చేసుకోమని అడుగుతున్నాము. అంతమించి ఇంకేం లేదండి. అది అసలు ఇంత జెన్యూన్ నాయకుడు మళ్ళీ మనకు ఎక్కడ దొరుకుతాడు? అంత అది కూడా తెలియకుండా ఏదో వన్ సైడ్గా మాట్లాడేస్తే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు అన్ని సీట్లు తీసుకోవాలి, ఇన్ని సీట్లు తీసుకోవాలని అంటున్నారండి. ఇప్పుడు అదే దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు అప్పుడు మా లేదా కాపులకు అడుగుతున్నట్టున్నారు, కాపులకి మాకు 70 సీట్లు కావాలి, 80 సీట్లు కావాలని. ఇప్పుడు అడగమనండి మరి. అదే వైసీపీ లీడర్స్ని
ఇప్పుడు అడగమనండి మా కాపులకి 70 సీట్లు ఖచ్చితంగా సరైన ప్రశ్న దగ్గరికి వచ్చారు. ఎందుకు కాపు సంఘంలో ఉన్నటువంటి కీలక నేతలు ఇతర పార్టీలను క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే ఒక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు మనం ఎగ్జాంపుల్కి దళితులుగా తీసుకున్నా కూడా వారు అన్ని పార్టీలను డిమాండ్ చేస్తారు. అన్ని పార్టీలు కూడా మాకు ఈ శాతం స్థానాలు ఖచ్చితంగా ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తారు. కానీ కేవలం కాపుల్లో మాత్రమే, కాపుకు చెందినటువంటి కీలక నేతలంతా ఒక్క జనసేన మాత్రం ఆ డిమాండ్ ఎందుకు చేస్తున్నారు? ఇతర పార్టీలు ఎందుకు చేయలేకపోతున్నారు? అదేనండి కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు. మాకు బడుగు బలహీన వర్గాలు అందరూ సపోర్ట్ ఉన్నారు, మీరు ఏదో వన్ సైడ్గా ఏం చేయక్కర్లేదని ఇండైరెక్ట్గా చెప్తున్నారండి. అది కాకపోతే వీళ్ళు ఏదో ఓన్గా లీడ్ తీసుకుని వీళ్ళు ఏదో డిమాండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప అది యాక్చువల్లీ ప్రజల్లో లేదండి. ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్ చేసే నాయకుల దగ్గరే ఉంది తప్పండి ప్రజల్లో అదేమీ లేదు. కళ్యాణ్ గారు అందరినీ కలుపుకుని వెళ్తారు. అందరికీ ఎవరికి ఏం సీట్లు కావాలో ఆయనకి తెలుసు, ఎవరు జెన్యున్గా పనిచేస్తున్నారో ఒక ఐడియా ఉంది. కరెక్ట్గా మాట్లాడితే కళ్యాణ్ గారి దగ్గర ఉన్న అంత క్లారిటీ ఎవరి దగ్గర చూడలేదండి. అసలు చిన్నది అంటే పిన్ టు పిన్ ఉంటారండి ఆయన. అంటే మేము మాట్లాడే 15 మినిట్స్కు కూడా చాలా క్లియర్గా 4 వర్డ్స్లో చెప్పేశారండి. కళ్యాణ్ గారి మీద వచ్చినటువంటి విమర్శల వైపు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కొంత మాట్లాడుకోండి పదజాలం కూడా ఉపయోగిస్తూ ఆయన వ్యక్తిగత జీవితం గురించి కూడా మాట్లాడుతూ పదే వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? లేదండి ఆయన ఇరిటేట్ చేస్తున్నారు. ఇరిటేట్ చేసి ఏదైనా ఫస్ట్లో ప్యాకేజ్ జనం నమ్మట్లేదు. ఇప్పుడు వస్తుందన్నమాట ఆయన ప్యాకేజ్ తీసుకునే వ్యక్తేనా ఆయన? కాదు కదండి. ఏం చేద్దంటే అది కొన్ని రోజులు ట్రోల్ చేశారు వీళ్ళు. ట్రోల్ చేసిన తర్వాత ఇది కరెక్ట్ కాదని ప్రజల్లో క్లియర్గానే ఉన్నారు, అదేం లేదన్న తర్వాత అది మళ్ళీ మానేశారండి వీళ్ళు. ఏం చేద్దంటే ఆయన అడగడానికి కానీ ఆయన దగ్గర పాయింట్అవుట్ చేయడానికి కానీ ఇప్పుడున్న నాయకులకు కానీ ఇప్పుడున్న దీనికి కానీ ఎవరికి కూడా అంత రైటు లేదు, ఏమీ లేదు. అంత జెన్యూన్గానండి. మొన్న మీటింగ్లు అన్నారు కదా 10 సంవత్సరాలు నేను అన్ని తిట్లు పడుతున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను చాలా సాక్రిఫైస్ చేస్తున్నాను, వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి. యాక్చువల్ మా బాధ కూడా అదేనండి. అరే ఆయన్ని మనం ఎందుకు సపోర్ట్ చేయలేకపోతున్నాము? ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారా? ఎందుకంటే ఆయన ఆవేదనే ప్రత్యక్షంగా చూశారు, ఆయనతో ఇంటరాక్ట్ అయ్యారు. మీరు ప్రజల్లోకి ఏ రకంగా తీసుకెళ్ళబోతున్నారు? మా సాయశక్తిలో ట్రై చేస్తున్నాం. ఏం చేద్దాం, ప్రతి ఒళ్ళని మోటివేట్ చేస్తున్నాం. అరే బాబు అది కాదురా, ఇలా ఉండండి, ఇలా చేయండి. అంటే మేము ఎక్కడైనా సరే ఏ మీటింగ్లోకి వెళ్ళినా సరే మా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఇచ్చి 2000 3000 ఇవాళ ఎక్కడో చూశానండి 18,000 రూపాయలు ఆయన ఆటో తీసేసుకుని ఓన్లీ 10,000 ఇస్తారు. అంటే అంత క్లియర్గా ఉంది కదండి. అంత క్లియర్గా ఉన్నప్పుడు కూడా ఇంకా మళ్ళీ వెనక మాట్లాడుకోవడం అనేది కరెక్ట్ కాదు. చూసారుగా ప్రధానంగా చూసుకుంటే జనసేన పార్టీ అంటే కేవలం యువకులు ఉంటారు. పవన్ కళ్యాణ్ ఏదో సినిమా హీరో కాబట్టి మొత్తం అంతా కూడా ఓటు లేనటువంటి వ్యక్తులు కూడా ఆయనతో పాటు ఉంటున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆయనకు ఓటు వేసే పరిస్థితి లేదు. ఆయన వెనకాల తిరిగేటటువంటి పిల్లలకు కూడా అసలు ఓటు హక్కు ఉందో లేదో తెలియదు అంటూ కూడా అధికార పక్షం ఇతర పార్టీలు కూడా విమర్శలు చేస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత జనసేన రాక్స్ మెంబర్స్ అంతా మాట మధ్య వయస్కులు అలాగే పెద్దవారు కూడా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏ రకంగా జన సైనికుల్లో ఎవరెవరు ఉన్నారు, ఏ వయస్కుల వారు ఉన్నారు, ఏ రకంగా జనసేన ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనే దానికి సంబంధించి మరో నేత మనతో ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. ప్రైమ్ 9 న్యూస్ వారికి చాలా థ్యాంక్స్ అండి. మెయిన్ మేము ఎక్కడ మీటింగ్లు పెట్టినా మాకు ఫస్ట్ సపోర్ట్ చేసింది ప్రైమ్ 9 అండి. ప్రైమ్ 9 అంటే ప్రజల టీవీ అండి. ఇది ఎంతోమంది టీవీలు పెట్టారు, కానీ అందరూ నెంబర్ 1కి వెళ్ళారు. ప్రైమ్ 9 తక్కువ టైంలో పెట్టింది. మన అనేవాళ్ళు అందరూ కలిపి ప్రైమ్ 9 ఫస్ట్ ప్లేస్కి తీసుకెళ్ళాలి ఈ 5 ఏళ్ళని ఫస్ట్ కోరుకునే దాంట్లో మేము ఒకళ్ళమండి. జనసేన రాక్స్ హైదరాబాద్ నుండి కోరుకుంటున్నామండి. ప్రైమ్ 9 నెంబర్ 1గా నెక్స్ట్ 5 ఇయర్స్లో పోవాలి. మంచి పేరు ప్రతికాలు స్వచ్ఛందంగా నీట్గా క్లియర్గా న్యూస్ అందిస్తున్నందుకు ప్రైమ్ 9కి ధన్యవాదాలండి. నా పేరు తిరుపతిరావు అండి, హైదరాబాద్లో ఉంటాం. మేము పవన్ కళ్యాణ్కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే మా పిల్లలు హైదరాబాద్లో పుట్టారండి, వాళ్ళు ఇక్కడే ఉంటారు. మేము ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు. కాబట్టి అక్కడ పుట్టాము కాబట్టి మాకు కొంత బాధ అనేది ఉందండి. మా అన్న పిల్లలు, మా చిన్నాన్న పిల్లలు ఇప్పటికీ అక్కడ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు చూస్తే ఈ రోజుకి కూడా ఏమీ లేకుండా మొన్న డిగ్రీ చేసిన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఏమి ఉద్యోగం ఇచ్చారండి? వాలంటీర్స్ 5,000. అసలు చట్టంలో ఎక్కడైనా 5,000కి ఉద్యోగం ఉందండి. ఒక కంపెనీలో ఉద్యోగం చేయాలంటే మినిమం బేసిక్స్ పాటించి 18,000 జీతం ఇచ్చి ఈఎస్ఐ ఉండాలి. ఏ ప్రాతిపదికో ఏ రాజ్యాంగం ప్రకారం ఇచ్చారు 5,000 జీతము? ఎలా ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎవరు ప్రశ్నించారండి? అంటే బానిసత్వం చేపిస్తానండి. రాజులు ఇంతకుముందు బానిసత్వం చేపించేవాళ్ళండి. అరే నీకు 1000 ఇస్తా, లేదు ఈరోజు కిలో బియ్యం ఇస్తా, 4 వంకాయలు ఇస్తా, వండుకొని తిను. అదే చేస్తున్నారండి. డిగ్రీ చదువుకున్నాడికి 5,000 ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో ఫస్ట్ మాకు చెప్పాలండి, ప్రజలకు చెప్పాలి.
పవన్ కళ్యాణ్ నిస్వార్థపరుడు అండి. ఉన్నవన్నీ అమ్మి ప్రజల కోసం ఇంకొక పాతికేళ్ళు అన్నారు, 10 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 15 ఏళ్ళు మీకు ఒక ప్లాట్ఫామ్ ఇస్తా, నాకు సంబంధం లేదు, ఈ ప్లాట్ఫామ్ మీద మీరు నిలుచొని ఈ జెండాని ఎగరేసి మీకు మీరుగా నిలుచొని రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఉన్నన్నాళ్ళని నేను సపోర్ట్ చేస్తా అని పవన్ కళ్యాణ్ పెట్టారండి. ఒక్కొక్కడు వ్యక్తిగత జీవితాన్ని గురించి దీని గురించి మాట్లాడతారండి. వ్యక్తిగతం అవసరం లేదండి. జగన్ గారు ఉన్నారు, ఒక్క ఛాన్స్ అన్నారండి, ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, మళ్ళీ రెండో ఛాన్స్ ఎందుకు పోటీ చేస్తున్నారు? ఆలోచించండి ప్రజలు. ఒక్క ఛాన్స్ అని మాట మీద ఉన్నాడు, మళ్ళీ ఒక్క ఛాన్స్ మీద ఉండాలి. మాట తప్పితే ఇంక దానికి ఇంకా మాట తిప్పేవో మడమో తిప్పేవో, ఇంక నీకు వాల్యూ లేదు కదా. మానవ జన్మ అనేది ఒకేలాగా ఉన్నాడు, కర్ణుడిలాగా. చచ్చిపోతే యుద్ధభూమిలో చచ్చిపోవాలి, లేదనుకుంటే ఇంట్లో పడుకోవాలి. అంతేగాని మాటలు మారి రోజుకు ఒక మాట చెప్తూ బతకడం అనేది చాలా తప్పండి. అందుకు పవన్ కళ్యాణ్ గారు మేము ఎంచుకున్న ఈ 5 నియోజకవర్గాల్ని కంపల్సరిగా భీమిలి, తాడేపల్లిగూడెం, నరసాపురం, కాకినాడ రూరల్, ఉమ్మడివరం 100% మేము తిరిగి మంచి మెజార్టీ అండి. ఎంత తోడైనా పోటీ చేయరు, అక్కడ ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టినాయి. మా మంచితనము వీళ్ళెవరో హైదరాబాద్ నుండి రావడం ఏంటి, మాకు సపోర్ట్ ఇలా సపోర్ట్ చేయడం అని లోకల్ పీపుల్స్ తెలుసుకునే విధంగా మేము ప్రచారం చేసి వాళ్ళతో ఓట్లు వేయించి గెలిపిస్తామండి. కంపల్సరీ 5 నియోజకవర్గాలు పవన్ కళ్యాణ్కి పంచపాండవులకి ఇచ్చినట్టుగా చేతిలో పెడతామండి. మీకు 100% మేము పట్టుదలతో ఉన్నాము. ఈ 5గురిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తామని మాటిస్తున్నామండి జనసేన రాక్స్ తరపున. రైట్. చివరగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 175 నియోజకవర్గాలు ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 24 స్థానాలు 3 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు జనసేన రాక్స్ తరపున? ముఖ్యంగా మేము ప్రజలందరికీ చెప్పేది ఒకటేనండి, ఒక నీతివంతమైన పాలన, నీతివంతమైన నాయకుడు, నిస్వార్థపరుడు, రాబోయే తరాల గురించి ఆలోచించి వారి యొక్క నాయకత్వ లక్షణాలను ఆలోచించి వారికి ఓటేయాలనేది మా మెయిన్ కాన్సెప్ట్ అండి. అది ప్రతి ఒక్కరిని ఆలోచించుకోమంటున్నాం. ఇలా ఇటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు మా తరంలో చూస్తాం, తర్వాత చూస్తారో లేదో కూడా తెలియదు. ఆఖరి మా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కడూ కూడా కొంచెం ఆలోచించండి. రేపొద్దున రూపాయలు వేల కోట్లు వెదజల్లుతారు. ఎన్ని ఆలోచించినా కూడా ఫ్యూచర్ ఆలోచించండి, బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి. వీటిని ఆలోచించే ఓట్ చేయండి. అంతకంటే మేము చెప్పగలిగింది ఏమీ లేదు రాష్ట్ర ప్రజలకి. ఓకే, చూసారుగా ఇది మొత్తం జనసేన రాక్స్కు సంబంధించినటువంటి నేతల యొక్క మనోగతం. వీరంతా కూడా నిస్వార్థంగా జనసేన పార్టీ కోసం ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వీరు చెప్పేది మాత్రం చూసుకుంటే ప్రజలంతా కూడా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు, తమ బిడ్డల యొక్క భవిష్యత్తు ఆలోచించాలి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఓటు వేయాలంటే ఇప్పుడు దాకా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కీలక నేతలందరినీ కూడా చూశారు. ఇప్పుడు ఈయనకి ఒక అవకాశం ఇచ్చి చూడాలి, ఎంత నిజాయితీగా పనిచేస్తారనేది మీరే చూస్తారంటూ కూడా వారు చెప్తున్నారు. మేము గతంలో పవన్ కళ్యాణ్తో ఇంటరాక్ట్ అయ్యాం, ఆయన భావాలు, ఆయన యొక్క ఆశయాలు మాకు నచ్చాయి కాబట్టే ముందుకు వెళ్తున్నాం. మేమంతా కూడా నిస్వార్థంగానే వెళ్తున్నాం. మాకు పదవుల యొక్క వ్యామోహం మాకు లేదు. ఈ రకంగానే ముందుకు వెళ్తాం. ఖచ్చితంగా 5 నియోజకవర్గాల్లో మాత్రం జనసేనను గెలిపిస్తామంటూ కూడా వారు చెప్తున్నారు.